దినాం పాలు తాగితే మంచిగా బలమత్తది, పానం మంచిగా ఉంటుంది అని అంటారు కదా. నిజమే. ఇప్పుడంటే నేను పట్నంలో ఉంటాను. ఈడన్ని పాల ప్యాకెట్లేనాయే. పాల ప్యాకెట్లు మంచిగా అత్తలేవని ఆళ్ళు ఇల్లు అంటే ఎందుకు వచ్చిన తిప్పలా అని ఇక కులా పాలు తీసుకుంటానా. రోజు అర్ధ షేర్ పడుతున్నా. ఏదో ఊరు నుంచి వస్తాడు మా పాలు పోస్ట్ అయినా ఇట్లా క్యాన్లల్లో పట్టుకొచ్చే పాలే కరెస్ట్ పాలు, అవే నియ్యత గల్ల పాలు. ఇక గవ్వే తీసుకోవాలని మా ఇంటి పక్కలో కూడా చెప్పినోళ్ళ. కానీ ఇప్పుడు ఈ ముచ్చట చూస్తే వాళ్ళేమంటారో ఆగో. అప్పట్లంటే మంచిగా మన వాడకట్టుకు పాలమ్మటోళ్ళు వచ్చేటోళ్ళు. ఇప్పుడు కూడా అత్తాన్లు కానీ అందరూ పాల ప్యాకెట్లకే అలవాటు పడ్డారు. సరే సరే, అసలు ముచ్చట్లకు పోతా. యోగి అన్న మంచి క్యాన్లు పట్టుకొని ఇంటింటికి పాలు పోతాండోలా. మరి ఈ పాలు ఎట్లున్నాయంటే భయమైందా? షాక్ అయ్యర్రా? షేక్ అయ్యర్రా? నిజంగా ఇవి పాలేనట. ఈ పాలే ఇంటింటికి పోతాడట మహానుభావుడు. జగిత్యాలనొల్ల ఈ పెద్దన పోసే పాలు దాగి ఒక కుటుంబానికి అంత బీమార్ వచ్చింది. దావు కళ్ళ పడ్డరు. అట్లనే పాలు ఇట్లా చూడు, స్మెల్ చూడు, డెటాల్ స్మెల్ వచ్చింది పాలు టీ పెట్టుకొని తాగేటప్పుడు. మళ్ళీ నాకు కడుపు ఉబ్బుడు ఊకే. ఒక టీ తాగేసరికి, పాలు తాగేసరికి కడుపు ఉబ్బుడు, పిల్లలకేమో మోషన్స్ అయినాయి. అయితే తను ఇట్లనే పాలు తెస్తే ఈ చేతులకు పెట్టుకొని చూసేసరికి ఇది మొత్తము మనకు నెయ్యో వెన్న లెక్కన సమర్ వస్తుంది. కానీ అట్లా లేదు, ఈ పాలు మొత్తం పౌడర్ ఇట్లా అతుక్కునుడు సున్నం లెక్క. పాల డైరీ ఉంటుందా వాళ్ళ దగ్గరికి పోయి టెస్ట్ చేస్తే అమ్మాయిల 10% కూడా పాలే లేదు, ఇది కెమికలే, కెమికల్ వల్లనే ఇవి అన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అసలు తప్పు యాడ జరిగిందబ్బా అని ఆలోచన చేస్తుంటే ఈ పాల కథ ఏందో చూద్దామని ఇటుకెళ్ళి నజరేసిరు. కథం యోగిట్లా బయటపడ్డది. జగిత్యాల గిసోంటి డూప్లికేట్ పాల దందా నడిపే ముఠా ఉన్నదట. పాలల్లో ఏమేమో దిక్కుమాల పౌడర్లు కలిపి మంది కంట పడుతుర్రు. ఇవి పాలు లెక్కున్నాయా అసలు? ఇది ఆగితే మనుషులు ఉంటారా పోతారా? ఇక మున్సిపాలిటీ ఆఫీసర్లు వచ్చి పాలను టెస్ట్లకు పంపిరట. కాదుల్లా లాస్ట్కు పాలను కూడా గిట్లా కల్తీ చేసుడింది. సరే నీళ్ళంటారా కలుపుతే కలుపుకొని ఇట్లా పౌడర్లు కెమికల్లు కలిపి మంది పానలతో ఆడుకునుడేంది? సంపాదన కోసం గిట్లా చేసుడేంది? కథకు రావడెత్తు. అసలు ఏది కొనాలన్నా ఏది తినాలన్నా భయమే అవుతుంది నాకైతే.